వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రభుత్వం ధరణి అదేవిధంగా హైడ్రాతో పాటు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సంస్కరణలు తీసుకురావడానికి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దీని మీద సర్వత్రా భిన్నాభిప్రాయం వ్యక్తమైన హైడ్రా లాంటి వాటిలో హర్షం వ్యక్తమవుతుంది. మరోవైపున ధరణి పోర్టల్ను ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేటువంటిది ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదే విషయాలపై మనతో మాట్లాడేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే పొంగులేటి గారు. అంటే ధరణిని మార్చడం, ధరణి సమస్యల్ని సంపూర్ణంగా పరిష్కరించడం అంటే పూర్తిగా ధరణిని తొలగించడం తప్ప మరో మార్గం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తమవుతుంది. మీరేమంటారు? ముందుగా ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని 8 నెలల క్రితం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని యావత్ తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. ఎన్నికలకు ముందు ఆనాటి కాంగ్రెస్ పెద్దలైన మా వాళ్ళంతా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసుకెళ్ళి బంగాళాలో ఖాతంలో వేస్తామని చెప్పాం. అదే రకంగా కాంగ్రెస్ పెద్దలు చెప్పిన ఈ మాటనే అనేక వేదికల మీద ఆనాటి ముఖ్యమంత్రి గారు ధరణి నట బంగాళాఖాతంలో వేస్తారట, ఏయినిస్తారా ఏయినీరా మీరు తేల్చుకోండి అని ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రతి చోట ఇది క్యాప్షన్ కింద పెట్టాడు. కానీ ప్రజలు అన్న మాట ప్రకారం ఈ ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే తీర్పిచ్చారు. రాజ్యం ఏర్పడి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి మీద ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి దేశంలో ఉండే అనేక రాష్ట్రాల్లో ఈ భూ సంస్కరణల మీద ఈ ధరణి లాంటి వ్యవస్థలున్న రాష్ట్రాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ ధరణిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దేశం అంతా మెచ్చుకుంటుంది. అసలు తెలంగాణని రోల్ మోడల్గా చూసింది. ధరణి అనేది ఇంతకుముందు రిజిస్ట్రేషన్ కావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. అసలు ఎవరిట్లా బటన్ నొక్కితే వాళ్ళ భూమి వివరాలన్నీ పారదర్శకంగా కనపడేటువంటి అంత గొప్పమైన పథకం అని ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రచారంలో చెప్పారు. దాని అన్నారు. ఎందుకు ఈ సమస్యలు ఒకటి కాదు రెండు కాదు, మీకు బహుశా లక్షల సంఖ్యలో ఇవాళ దరఖాస్తులు దాని మీద వచ్చి ఉన్నాయి? ప్రధానంగా నేను అపరజ్ఞానిని. నేను 80,000 పుస్తకాలు క్షుణ్ణంగా చదివాను. ఈ పుస్తకాలు 80,000 పుస్తకాలు రంగరించిన తెలివితేటలన్నీ నా బ్రెయిన్లో ఉన్నాయి. ఇక సామాన్య ప్రజల సూచనలు, అధికార సూచనలు, సంఘ సంస్కర్తల సూచనలు, వివిధ రాజకీయ పార్టీల ఆలోచనలు నాకు అవసరం ఏంటి? నాతో పాటు తనొకడు, తన మెడకు ఒక డోల్లాగా ఆనాడు ఒక సిఎస్ ఉండేవాడు. వీళ్ళిద్దరూ కూర్చొని వారు రాసిందే చట్టం, వారు తెచ్చిందే వ్యవస్థ, ఆ ధరణిని గబ్బు పట్టించిన మాట వాస్తవం. ఉదాహరణకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి గురించి మొట్టమొదట ఒక చిన్న రివ్యూ టాప్ అఫీషియల్స్తో కూర్చున్నా. దాంట్లో ఒక విచిత్రమైన సంఘటన నాకు ఎదురైంది. కపుల్ ఆఫ్ కలెక్టర్సు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, నేను కూర్చొని చర్చిస్తుంటే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ కలెక్టర్లో చెప్పారు, ధరణిలో ఏదైనా ఒక జెన్యూన్ అయిన కేసుని కానీ ఇతరత్ర కేసులను కానీ ఏ కలెక్టర్ అయితే బటన్ నొక్కి ఆ అంశాన్ని పాస్ చేస్తాడో లేకపోతే రిజెక్ట్ చేస్తాడో, వన్స్ ఆ బటన్ నొక్కిన తర్వాత ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ తర్వాత ఆ కలెక్టర్ కూడా నేను ఇప్పుడు ఏమి నొక్కానో చెక్ చేసుకోవాలంటే ఆ ధరణిలో కనపడదు, ఆప్షనే లేదు. దట్ ఈస్ ద ధరణి. ఇక ఎందుకు ఆ రకమైనటువంటి అంత సీక్రెసీ మెయింటైన్ చేసి ఉంటారు అని మీరు అంటే దొరవారు కదా, దొరవారి ఆలోచనలు, వారి దొరతనం ప్రవర్తన అలా ఉంటుంది అనటానికి నిదర్శనం అది. ఏదైతే వేలాది ఎకరాలు హైదరాబాదు చుట్టూ ఉండే జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు, అది ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, భూదాన్ ల్యాండ్ కావచ్చు, లేకుంటే అసైన్డ్ భూములు కావచ్చు, లేకుంటే అంటే ఇది దేవాదాయాల భూములు కావచ్చు, ఒక్క బోర్డు భూములు కావచ్చు, వీటన్నిటికీ ఒక కొత్త రూపాన్ని చిత్రీకరించి ఆ చిత్రీకరించిన కొత్త రూపం ఇంకొక వ్యక్తి చూడకుండా ఉంటే అది దొరగారి ఖాతాలో జమ చేసుకోవచ్చు, లేకపోతే దొరగారి తొత్తుల ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఇలా సుమారుగా 4 డిజిట్స్కి సంబంధించిన మోర్ దాన్ 2,300 ఎకర్స్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశాం.
మీరు మేము అంటే వాళ్ళు బినామీ పేర్లతో ఏదో ఒక మా పేర్లతో వీటన్నిటినీ రూపాంతరం చేసిన వాటిని ధరణిలో ఎంటర్ చేసుకున్నారు. అయితే వాటిని ఇంకా క్షుణ్ణంగా ప్రొబిటెడ్ లిస్టులో పెట్టి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. పరిశీలించి వాటన్నిటినీ కూడా, ఎందుకంటే ఒక మనిషి మీద ఒక నింద మోపాలి అంటే అది నిజమని నిర్ధారణ అయిన తర్వాతనే ఆ మనిషి మీద ఆ నింద మోపటం మంచిది. అలా కాకుండా రాజకీయంగా ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం ఏమీ వారి మీద రాజకీయమైన దురుద్దేశంగా మాట్లాడాలని మాకేమీ లేదు. వారు చేసిన దాన్ని ఆధారాలతో సహా చెప్పగలిగినప్పుడే అది ప్రజల్లోకి తీసుకొస్తాం. మీరంటూ హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూముల్ని ఐడెంటిఫై చేసి ధరణి పేరుతో వేరు వేరు బినామీ పేర్లతో ఎక్కిచ్చారు అనేటువంటి ఒక అంశం అయితే, సాధారణ వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకి ఎకరన్నర ఉంటే ఎకరం ఎక్కటమో, లేదా కొంతమందికి 2 ఉంటే 2.5 అదనంగా ఇంకో అరెకరం ఎక్కటమో, ఇట్లాంటి మిస్టేక్స్ కూడా చాలా కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చే నాటికి, మేము ధరణి కమిటీ వేసే నాటికి వారి టైంలోనే పెండింగ్ ఉన్న అప్లికేషన్లు 2,15,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఈ 2,15,000లో ధరణి కమిటీ వేసి స్పెషల్ డ్రైవ్ చేసి వాటిలో సుమారుగా 1,09,000 10,000 క్లియర్ చేశాం. మళ్ళీ ఈ పార్లమెంటు ఎన్నికల టైంలో మళ్ళీ 1,10,000 12,000 వచ్చి మళ్ళీ ఆ 2,15,000 14,000కి వచ్చింది. ఈ 2,14,000లో గడిచిన ఈ 1.5-2 months నుంచి పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా కపుల్ ఆఫ్ డేస్లో అప్డేట్కి ఆ అప్లికేషన్లు అన్నిటినీ అప్డేట్ అంటే ఒక అప్లికేషన్ ఎవరైనా అప్లై చేస్తే వితిన్ వీక్ డేస్లో 10 daysలో క్లియర్ చేసే స్థాయికి ఇప్పుడు తీసుకురాబోతున్నాం. దీంట్లో ఏవైతే జెన్యూన్ నుండి పరిష్కరించగలిగే ఉన్న వాటిని పరిష్కరిస్తున్నాం. పరిష్కరించలేనివయి జెన్యూన్ కానీ ఏదన్నా ఉంటే ఈ రీజన్తో నీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నామని దాని మీద ఒక స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్ టు ఎంఆర్ఓకి కొన్ని పవర్స్ ఇచ్చాం, ఆర్డీఓకి కొన్ని పవర్స్ ఇచ్చాం, అడిషనల్ కలెక్టర్ గారికి కొన్ని పవర్స్ ఇచ్చాం, ఫైనల్గా కలెక్టర్లు సిసిఎల్ఐకి మిగతా పవర్స్ ఇచ్చాం. అంటే డీసెంట్రలైజేషన్ చేశాం. ఈ చేసే దాంట్లో వీళ్ళందరికీ ఒకే ఆర్డర్స్ కూడా ఇచ్చాం. ఏదైనా ఒక అప్లికేషన్ మనం రిజెక్ట్ చేస్తే, అంటే నీ టేబుల్ మీద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ పెండింగ్ ఉన్నాయని గుండు కొత్తగా ఆల్ అప్లికేషన్స్ ఆర్ రిజెక్టెడ్ అని కొట్టడం కాదు, ప్రతి అప్లికేషన్కి రీజన్ మెన్షన్ చేయాలని చెప్పి అదే రకంలో రిజెక్ట్ చేసే ప్రతి అప్లికేషన్కి ఈ ప్రభుత్వంలో ఈనాడు రీజన్ రాసి రిజెక్ట్ చేస్తున్నాం. కానీ ఒక్కటి అంటే గత 10 ఏళ్లుగా మీరు ఇందాక ప్రస్తావించారు కాబట్టి అడుగుతుంది, సీసీఎల్ఏ అనేటువంటిది రెవెన్యూ వ్యవస్థకు ఒక పట్టుకొమ్మ. కానీ 10 ఏళ్లలో సీసీఎల్ఏ అనేటువంటిది ఒక రకంగా నిర్వీర్యమైంది అనేటువంటి ఒక విమర్శ అనుకోండి, అది వాస్తవమా? మొత్తానికైతే ఆ రకమైన చర్చ అయితే ఉంది. అంటే ఆనాడు ఆ దొరవారు చెప్పిందే టాప్ టు బాటమ్ 0 to 100 ఆ దొరవారికి అన్న సైకిల్లోనే నడవాలి. వారికి నచ్చింది రంభ, నచ్చకపోతే ఇంకొకటి. ఈ సీసీఎల్ఐ కానీ, ఇంకొక వ్యవస్థ కానీ, ఇంకొక సంస్థ కానీ, ఇంకొక ఆఫీసు కానీ, ఇంకొక ఆఫీసర్ కానీ దొరవారి కనుసైగల్లో నడవాలి. నడవకపోతే ఆ దొరవారి కనుసైగలకి నడవకపోతే ప్రతిఫలం ఈ అధికారికి, ఈ వ్యవస్థకి, ఈ సంస్థకి ఉంటుంది. దాంతో దాన్ని ఆ సీసీఎల్ఐ అనే వ్యవస్థని ఇందా చెప్పాను కదా, ఆనాడు ఉండే చీఫ్ సెక్రటరీ గారు సిఎస్ గారు వారి దగ్గర ఉండేది కొంత. అవును. ఆ సీసీఎల్ఐ ఏంది, తను ఒక వ్యక్తి అయితే ఆ మెడలో ఒక డోలు ఎవరంటే ఆ డోలు కొట్టే వ్యక్తి ఆ సీసీ. కానీ ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటి మంత్రి గారు అంటే, సీసీఎల్ఏలో మీ భూమి కానీ నా భూమి కానీ ఒక ఏదైనా ఇష్యూ అంటే డిస్ప్యూట్ ఉందంటే దానికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ సీసీఎల్ఏలో దొరుకుతాయి. అంటే నా 50 సంవత్సరాల క్రితందైనా అక్కడ ఆధారాలు దొరుకుతాయి ఎవరిది ఏంటి అనేటువంటి. కానీ అక్కడ ఆ రికార్డ్స్ లేవు, ఆ రికార్డ్స్ అన్ని ధరణి పేరుతో అవన్నీ ధ్వంసమైనాయి అనేటువంటి బయట ఒక అభిప్రాయం ఉంది. నిజమేంత అంటే నిజం కూడా ఈ ధరణి కంటే ముందు కూడా ఆనాటి పాత రికార్డులను చాలా వరకు కంప్యూటరైజేషన్ చేశారు. ఆ చేసిన వ్యవస్థనంతా స్క్రాప్లో పడేశారు. ఇప్పుడే దాన్ని కూడా ఓపెన్ చేయించాను. ఈ ధరణిని మనం ప్రక్షాళన చేస్తే ఈ ధరణిలో
అంతకుముందు మాన్యువల్ పానీ ఉండేటప్పుడు సుమారుగా 35 కాలములు ఉండేవి. అవును, కర్ణ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి 35 కాలాలు ఉండేవి. సో యాక్చువల్గా ఈ 35 కాలంలో ఒక 15 నుంచి 16 కాలాలు వెరీ ఇంపార్టెంట్ కాలాలు ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ కాలాలకు సంబంధించిన దాంట్లో తప్పకుండా మనం ఏదైతే రాబోయే రోజుల్లో ఈ ధరణి స్థానంలో ధరణిని ప్రక్షాళన చేసేటప్పుడు మేధావులు ఇచ్చే సూచనల ప్రకారం వాటిని పెట్టాలన్నది చాలా మంది ఉంది. సో ఎందుకంటే ఆ భూమి యొక్క పూర్వపరాలన్నీ, ఆ భూమి యొక్క స్వభావం, ఆ భూమి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఎట్లొచ్చింది, దానికి రీజన్ ఏంది, ఏ ఇయర్లో వచ్చింది, ఏం పంట వేస్తున్నాడు, ఇది కొండలా గుట్టలా వాగులా వంకలా, ఇవన్నీ కూడా ఆ మాన్యువల్ పానీలో ఆనాడు ఉండేది. దొరవారి నిర్ణయంతో అది మొత్తాన్ని రిమూవ్ చేసి సింగిల్ కాలం తెచ్చిండు, ఏముండదు దాంట్లో. ఒకసారి ఒక భూమిని ఇక్కడే అంటారు, దాని వెనకాల ఏమైనా ఉద్దేశం ఉందా లేదు, సింప్లిఫై చేసినా స్వార్థంతో చేశాడే తప్ప, తన స్వలాభం కోసం చేశాడే తప్ప, తన గొప్పతనం కోసం చేశాడే తప్ప, తను ఇది నా పేటెంటు, ఇది నా బ్రాండు, ఇదే నేను అనే విధంగా, అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, ఎడ్యుకేషన్లు కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఈ ల్యాండ్ రెవెన్యూ చట్టాలు కానివ్వండి, ఏ వ్యవస్థనైనా తీసుకోండి, ఆ వ్యవస్థలో ఇరిగేషన్ ప్రాజెక్టులే ఉదాహరణకి. కాళేశ్వరం, ఎస్ అది ఎవరు కట్టారు, నేను కట్టానని జనం చెప్పుకోవాలా. యాదాద్రి టెంపుల్ ఉంది, ఏది భువనగిరిది, ఆ టెంపుల్ నేను కట్టినని కట్టాల, తప్పు కాదు. ఏంటి నేను ఏంది, ఇది నేను ఏంది, ఏంది నేను ఏంది. ఎస్, మీ నాయన ఇచ్చిన ఆస్తో, మీ తాత ఇచ్చిన ఆస్తో, మీ ముత్తాత ఇచ్చిన ఆస్తో ఖర్చు పెట్టేటప్పుడు పర్మనెంట్గా నీ బొమ్మ పెట్టుకో, వద్దంటే అప్పుడు అడుగు. ప్రజల సొమ్ముతో నువ్వు భాగవతం ఆడేదేంది, నువ్వు భాగవతం ఆడేదేంది. అందుకే ప్రజలు శాస్తి పలికారు. ఎందుకంటే ఇది ప్రజా వ్యవస్థ, ప్రజా సంస్థ, ఇది పేదోడు సంస్థ. కానీ ఇక్కడ ధరణి సందర్భంలోనే ఒకప్పుడు ఒక 30-40 సంవత్సరాల క్రితం భూ పోరాటాలు, నక్సలైట్ ఉద్యమం కావచ్చు, వామపక్ష ఉద్యమాలు కావచ్చు, ఆనాడు దొరలు భూస్వాముల భూములన్నీ స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళు కూడా వదిలేసుకున్నారు. 30-40 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు వాళ్ళే సాగులో ఉన్నారు. కానీ తిరిగి ధరణి పేరుతో వాళ్ళ పేరుతోనే వెళ్ళిపోయినాయి అనేటానికి అనేక ఉదాహరణలు కూడా చెప్తున్నారు. వాటిని కూడా ఏ రకంగా దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అందుకే దీని మీద ఒక ఆడిట్ కూడా వేయబోతున్నాం. వేసి కొన్ని మా దృష్టికి మీలాంటి వారు మీడియా మిత్రులో, లేకుంటే ఇంకా ఇంటలెక్చువల్సో, గతంలో రిటైర్డ్ అయిన ఆఫీసర్సో, అయ్యా ఇది గతంలో ఈ ప్రభుత్వ భూమి, ఇది ఎలా వీళ్ళు మార్చుకున్నారు అంటే దాన్ని మొత్తం ఓపెన్ చేసి దాన్ని ముందు ఇమీడియట్గా బ్లాక్లో పెట్టండి, దాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి అని అట్లా చెబుతూ వచ్చు. వాటిని హోల్డ్ చేసి ఈ మొత్తాన్ని గ్యాదర్ చేసి వీటన్నిటి మీద ఒక ఆడిటింగ్, ధరణి మీదనే ఒక ఆడిటింగు. కానీ అంటే కొంతమంది నిజాయితీ కలిగిన పాత తరం భూస్వాములు, ఇప్పుడు ఉదాహరణకి మాజీ పార్లమెంట్ సభ్యులు రామసాయం సురేందర్ రెడ్డి గారి భూములు కూడా ధరణిలో ఎక్కించుకోమని, మీదే భూమి ఉంది ఇక్కడ చేగుమ దగ్గర మీ భూములు ఉన్నాయంటే నాకు భూములు లేవు, అవి ఎప్పుడూ పేదవాళ్ళు తీసుకున్నారు, వాళ్ళవే అవి నా పేరుతో ఎక్కించుకోవడం న్యాయం కాదని తిరస్కరించి. కానీ అట్లా తిరస్కరించిన వాళ్ళు చాలామంది తమ పేరుతో మళ్ళీ ధరణిలోకి ఎక్కించుకున్నారు. నిజంగా ఆ కొత్త చట్టం 2020 ల్యాండ్ రెవెన్యూ చట్టం ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన చట్టం ద్వారా వచ్చిన చట్టబద్ధత లేని ఈ ధరణితో గ్రామీణ ప్రాంతంలో, అది పట్టణ ప్రాంతంలో కూడా ఈ ల్యాండ్ సమస్యలు కోకొల్లలుగా ఏర్పడటానికి సామాన్య ప్రజలు, అంతకుముందు ట్రిబ్యునల్స్ ఉండేవి, అవును, ఎంఆర్ఓ దగ్గర, ఎంఆర్ఓ కోర్టు, ఆర్డీఓ కోర్టు, జాయింట్ కలెక్టరో ఉండేది, సిసిఎల్ఐనో ఉండేది. మొత్తాన్ని తీసేసిండు గురువుగారు. తీసేసి వీళ్ళు మొత్తం కూడా ఏంది, ఒక ఎకరం పాతిక ఉందనుకోండి, ఎకరం ఈ పంచాయతీల్లో పోతే మిగతా పాతికను అమ్ముకొని చెప్పులు వేసుకొని, ఈ చెప్పులు అరిగిన దాకా కోట్ల చుట్టూ ఇప్పుడు వందలాది వేలాది తెలంగాణలో భూముల కేసులన్నీ కోట్లలో ఉన్నాయి. అంటే అసలు వెనక చెప్తారు కదా, అది ఏదన్నా 10 మందితో చర్చించి 10 మంది అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాల్లో మంచిదాన్ని, పరిపాలన దక్షత ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు.
అసలు ఎవడు అభిప్రాయం తీసుకోకుండా చేస్తే అట్లే తగలెడుతుంది. కానీ ఒకప్పుడు 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక పైలట్ ప్రాజెక్టుగా భూభారత్ అనేటువంటిది నిజామాబాద్లో చేశారు. తర్వాత కాలంలో అది అట్లాగే పెండింగ్లో పడింది. అది కూడా ఆనాడు కూడా కొంత ఇది ఒక పారదర్శకత ఉంటుంది, మొత్తం భూమిని సర్వే చేసి దాన్ని ఎవరి భూములు ఏంటి అద్దులు అనేటువంటిది. కానీ అటువంటిది మళ్ళీ పెండింగ్లో పడింది. ఇవాళ మీరు తెచ్చేదైనా మళ్ళీ ఆ రకమైనటువంటిది లేకుండా వన్స్ ఆఫ్ ఆల్ ఇవే దీనికి ఇక మళ్ళీ భవిష్యత్తులో ఏమి ఇష్యూస్ లేకుండా చేయగలిగే విధంగా తీసుకురాగలుగుతారా? ఎస్ ఏదైతే ఈ ధరణి కోసం వేసిన కమిటీని ఈ 2024లో తేపోయే రెవెన్యూ చట్టం గతంలో ఉండే చట్టాల్లో ఉండే మంచినంతటినీ సేకరించటమే కాకుండా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆ రాష్ట్రాల్లో ఉండే చట్టాలని స్టడీ చేసి దాంట్లో ఉండే మంచి అంశాలన్నిటినీ ఈనాడు తెలంగాణలో రాబోతున్న చట్టంలో పొందుపరచబడుతున్నాం. ఇదే కాకుండా ఆనాడు 4 గోడల మధ్య ఇద్దరు కలిసి తయారు చేసిన చట్టంలాగా కాకుండా ప్రజలు బ్రహ్మాండంగా తయారు చేసిన చట్టాన్ని కూడా మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టాం. పబ్లిక్ డొమైన్లో పెట్టి వివిధ సంఘాలు నాయకులు సూచనల మేరకు మన 23వ తారీఖు అయిపోతే మళ్ళీ ఒక వీక్ డేస్ 10 డేస్ దాన్ని ఎక్స్టెన్షన్ చేశాం. ఎక్స్టెన్షన్ చేయటమే కాకుండా ప్రతి జిల్లా కలెక్టరేట్లో దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రజల ఫీడ్బ్యాకు సామాన్య ప్రజల దగ్గర నుంచి మేధావుల వరకు సూచనలు తీసుకొని వాటన్నిటిలో మంచి ఉంటే బేషజాలకు పోకుండా ఏ చట్టం అయితే బ్రహ్మాండంగా మనం తయారు చేశామని అనుకుంటున్నామో దాంట్లో వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేయాలన్నదే ఈనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే ఈ అంతా నేను చెప్పేది ఏంటంటే అదే రకంగా 2 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుల కింద ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటి మీద విశ్లేషించడం కోసం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక మండలం, అదే రకంగా రంగారెడ్డి జిల్లాలో ఒక మండలం, 2 మండలాలు సేకరించి అక్కడ క్షుణ్ణంగా నేను కూడా ఫస్ట్ వీక్లో వెళ్ళబోతున్నా మండలాలకు విజిట్కి. అంటే గత ప్రభుత్వం కూడా పైలట్ ప్రాజెక్టులు కాకుండా ఒకేసారి రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేసి మీరు చూశారు కదా, ధరణి వచ్చింది ఆనాటి ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చింది. 102 రోజులు 103 రోజుల్లో ఆల్ ఆఫీసులు సెట్ డౌన్. అవును, ఏ ఆఫీసులో రెవెన్యూ వ్యవస్థలో కానీ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కానీ ఒక్క ఫైల్ మీద ఒక్క రిజిస్ట్రేషన్ అయింది కానీ ఒక్క పానీ నకలు ఇచ్చింది కానీ ఎక్కడా జరగలే. అవును, అంటే నాకు తెలిసి భూమి పుట్టిన తర్వాత అన్ని రోజులు అటువంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఎవరు ఉండబోరు కూడా. రైట్. అంటే చివరిగా ధరణి అనేదాన్ని ఎప్పుడు దీన్ని అంటే ముందు అంటే అసెంబ్లీలో పెట్టి చట్టం చేయటమా లేదనుకుంటే ఆర్డినెన్స్ తెచ్చి? నాకు తెలిసి ఈ చట్టం కానీ ఈ ధరణిలో మార్పులు కానీ ఇంకా కపుల్ ఆఫ్ డేస్లోనే ప్రజల నుంచి రావాల్సిన ఇంతకుముందు కూడా రిటైర్డ్ ఆఫీసర్స్ నాకు తెలిసి ఒక 30-35 మెంబర్స్ అనుభవజ్ఞులు 85-90 సంవత్సరాలు నడవలేక వచ్చి అంటే వారు ఏంటంటే కొట్టుకులాడుతుంది. రెవెన్యూలో చేసిన వాళ్ళందరూ తహసీల్దార్లు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. అంటే అయ్యో ఈ భూమాతకి ఎంత అన్యాయం జరుగుతుందా ఈ రైతులకి, లేకుంటే ఈ భూమి ఉన్న ఆసాములకి ఆనాటి ప్రభుత్వ నిర్ణయంతో ఏవైతే ఇబ్బందులు జరిగినాయో భవిష్యత్తులో జరగొద్దని సూచనలు ఇవ్వడానికి వచ్చి ఇప్పుడే ఒక సూచనలకు సంబంధించింది ఒక లిస్ట్ ఇచ్చిపోయారు. వీటన్నిటిని కూడా సేకరించడం ఆల్మోస్ట్ 95% అయిపోయింది. వీటన్నిటిలో ది బెస్ట్ని ఇంకేమన్నా కరెక్షన్ చేయాల్సుకుంటే చేసేసుకొని కమ్ టు వన్ కంక్లూజన్, దెన్ క్యాబినెట్లో ఒక డెసిషన్ తీసేసుకొని క్యాబినెట్ ముందు పెట్టి దెన్. కానీ మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యమాలు కూడా మొదలైతే, ఎందుకంటే మేము ఒక అద్భుతమైన ధరణిని పోర్టల్ని మీరు ఏదో మీరు రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసి కొత్తగా మొన్న అసెంబ్లీ సాక్షిగా ఒక షార్ట్ డిస్కషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టమంటే ఒక షార్ట్ డిస్కషన్ పెట్టాం. ఇంకా తొండాటే మా ధరణి పిల్లి బిసరకాయ తొడలావంతుంది అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారే తప్ప తప్పులు జరిగినాయి అని ఒప్పుకోలే. అంటే ఒప్పుకుంటే వాళ్ళ మెడకాయ వాళ్ళు ఉన్నప్పుడే క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు అర్థం లేని వ్యవహారము. అందుకే కదా ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా గౌరవించాలనే
ఆలోచన జ్ఞానం లేకపోవటం దురదృష్టకరం. రైట్. ఇంకొక మీది మీ మీ శాఖకు సంబంధించింది, అది కూడా పెద్ద సబ్జెక్ట్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది. భూములు విలువ పెంచుతూ ఉంటున్నారు. భూములు విలువ పెంచుతూ అంటే అనేక మందిలో కొంత ఆందోళన ఉంది, కొంత ఏం జరగబోతుంది అనేటువంటి భయం ఉందా, లేకుంటే మరొకటి ఉంది. కానీ ఏ రకమైనటువంటి శాస్త్రీయ పద్ధతుల్లో భూమి ధరను నిర్ణయించబోతారు? రూరల్ అంటారా, వ్యవసాయ భూములు అంటారా, పట్టణాలు అంటారా, ఏ రకమైన మెట్రోపాలిటన్ సిటీలు ఎట్లా, ఇవన్నీ యూనివర్సల్గా ఒకే ధర నిర్ణయిస్తారా? ఇట్లాంటి అనేక ఉన్నాయి. దీనికి మీరు అనుసరిస్తున్న శాస్త్రీయ పద్ధతి ఏంటి అంటే? ప్రధానంగా రాష్ట్ర విభజన కంటే ముందు అంటే 2011లో ఒక్కసారి భూముల యొక్క కార్డు రేట్లు విలువలని సవరించారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో గుండుగుత్తగా ఆనాటి ప్రభుత్వం ఒకే ధర, ఒకే ఇంత పర్సంటేజ్ పెంచండి, అది ఈ భూమా ఆ ఈ భూమా, భూమి ఆ భూమి నగరాల, అనకుండా పట్టణాల? ఒక సైంటిఫిక్గా లేకుండా ఇగో గ్రామీణ ప్రాంత భూములన్నీ కూడా ఒక 15% పెంచండి, పట్టణ ప్రాంతాలన్నీ కూడా ఒక 20% పెంచండి. ఏం లేదు, లంసం ఇంత పెంచితే మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో లెక్కలేసి ఇవ్వండి అంటే ఆనాడు ఉన్న అధికారులు లెక్కలేసి ఇస్తే ఓకే గో హెడ్ అని చేయటం జరిగింది. తర్వాత 2022లో ఒకే సంవత్సరం 2 సార్లు పెంచారు. ఈ 2 సార్లు ఒకే సంవత్సరం 2 సార్లు పెంచినప్పుడు కూడా సేమ్ 2014లో ఏ తరగా అయితే పెంచారో అదే పద్ధతిలో పట్టణ ప్రాంతాలలో 25%, గ్రామీణ ప్రాంతాల్లో 20%. అంతే. ఏమీ లేదు, ఒకటే అన్బ్లాక్డ్ చెక్ ఇచ్చేసి అట్లా పెంచేసి అంతకుముందు 6%, 6.25% స్టాంప్ డ్యూటీ ఉంటే దాన్ని 7.5% కరెక్షన్ చేస్తే ఓవరాల్ నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, అద్భుతంగా నేను కాళేశ్వరం కట్టాలి కదా, దానికి డబ్బులు తీసుకున్నది ఎక్కువ వడ్డీతో డబ్బులు తెచ్చాను కదా, ఎక్కువ వడ్డీ కట్టాలంటే వచ్చే ఇన్కమ్ జనరేట్ అయ్యేది చూపియాలా, ఆ ఫిగర్లు నాకు మ్యానిపులేట్ చేసిస్తారా, లేకపోతే నిజంగానే ప్రజల మీద భారం మోపుతారా అన్నట్టు చేశారు. ఉదాహరణకి అట్లా మార్చడం వలన హైదరాబాద్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో వీరు చేసిన తెలివి తక్కువ తనం అంటారా, దానికి ఏమన్నా పేరు పెట్టుకోండి, కొన్ని కమర్షియల్ ఏరియాలో మార్కెట్ విలువ ఎస్ఎఫ్టీ 5,500, 5,600 ఉంటే వీళ్ళు చేసిన రేట్ల వలన అది 6,700 నుంచి 7,000 రూపాయలకు పోతే మార్కెట్ రేటు కంటే బయట అమ్మే రేటు కంటే వీళ్ళ కార్డు రేటు ఎక్కువ ఉంది. సో బిల్డర్సు, ఈ కమర్షియల్లో బిజినెస్ చేసుకునే రియాలిటీస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొన్ని చోట్ల 50 లక్షల రూపాయలు ఉన్న ల్యాండ్ వచ్చి ఇవాళ అది 20 కోట్లు 30 కోట్లు ఉంది. ఆ 50 లక్షలని 75 లక్షలు చేశాడు. కనీసం ఒక 5 కోట్లు కూడా చేయలే, వదిలేయండి. ఇక 6.75 ఉండేది, దాన్ని 7.5% చేశాడు స్టాంప్ డ్యూటీని. అంటే ఆ చేసిన సిస్టమ్ ఒక శాస్త్రీయబద్ధంగా లేదు. ఇక అధికారులు ఉన్నారు, 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు వారు ప్రభుత్వం దిగిపోయేంత వరకు అధికారులు, అది స్టాంపులు రిజిస్ట్రేషన్ చేసే రిజిస్ట్రార్లు కానివ్వండి, ఆ వారి కింద ఉండే తొత్తు కానివ్వండి, ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో అంతే ఉన్నారు. సో మేము వచ్చిన తర్వాత మోర్ దాన్ 85% స్టాఫ్ని మొత్తాన్ని కూడా షెఫ్లింగ్ చేశాం ఒకేసారి, మొన్న 15 రోజుల క్రితం. నిన్న లేదు, మొన్న ఆదివారం నాడు నాకు తెలిసి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఒకే చోట రాష్ట్రంలో ఉండే సబ్ రిజిస్ట్రార్లతో పాటు ఉన్నతాధికారులు అందరూ మోర్ దాన్ ఒక 380 నుంచి 400 మెంబర్స్ని పిలిచి ఒక మోర్ దాన్ 7-8 అవర్స్ ఒక సెమినార్ కండక్ట్ చేసి విధి విధానాలు ఎలా చేయాలనో చెప్పి భవిష్యత్తులో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తప్పులు తడకలు అదే రకంగా ఏ రకమైన మిస్యూజ్ చేయకుండా ఉండే విధంగా అధికారులకి సున్నితంగా మందలిస్తూ ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. అదే మంచి. కానీ ఇప్పుడు ఎట్లా మీరు అన్నట్టు వాళ్ళు అశాస్త్రీయంగా కాకి లెక్కలతో లేకుంటే ఏదో ఆదాయం వనరుగా చూసి పెంచారు తప్ప ఇక్కడ సామాన్యులకి భారం పడకూడదు, అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం కావాలి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ
ఒక చోట రియల్ ఎస్టేట్ భూమి ఉంటుంది, ఇంకో చోట రియల్ ఎస్టేట్ భూమి ఉండదు, ఒక చోట వ్యవసాయ భూములకి ధర ఎక్కువ ఉంటుంది, ఒక చోట ధర తక్కువ ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టుగా రూరల్ అంతా ఒక రకంగానే ఉంది అని అనుకోవడం లేదు, అర్బన్ అంతా ఒక రకంగానే ఉంది అనుకోవడానికి కూడా లేదు. కాబట్టి అయితే మా అధికారులకు ఆదేశించాను. ఈ అధికారులు ఏదో నామమాత్రంగా కాకుండా గ్రౌండ్ రియాలిటీని మొత్తం వెట్టింగ్ చేసి ఒక ఎన్ బ్లాక్డ్గా ఒక X% లా కాకుండా మార్కెట్కి ఉన్న రేట్ల ప్రకారం నియరెస్ట్లో మన కార్డు వాల్యూ పెట్టాలి. అది ఎక్కువ ఉంటే పెరిగితే పెంచండి, తగ్గితే తగ్గించండి. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కమర్షియల్లో, అది తక్కువ ఉంటే తగ్గించండి. ఇన్కమ్ జనరేట్ చేయటం ఒకటే కాదు, సామాన్య ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండాలి అన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ రకంగా ఆదేశించాను. ఆల్మోస్ట్ అవన్నీ కూడా తయారయ్యాయి. దీనికి ఇన్ అడిషన్ దట్ ఒక థర్డ్ పార్టీతో, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో కూడా ఎట్లా ఉంటాయి అని ఏమైనా స్టడీ చేశారు ఇతర రాష్ట్రాలు? ఇందాక మీరు ధరణి విషయంలో అంటే దీన్ని ఒక్క గ్రామంలోనే వన్ సైడ్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, జూబ్లీ హిల్స్ లేకుంటే హైటెక్ సిటీ లేకుంటే ఈ పటాన్ చెరువు, ఇది ఒక టైప్ ఉంటుంది. ఇటు వరంగల్ రోడ్డు పోతే ఒక రకంగా ఉంటుంది, అటు విజయవాడ రోడ్డు పోతే ఇటు ఉంటుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు 4th సిటీకి వెళ్ళిపోతే ఒక రకంగా ఉంటుంది. అంటే ఆనాడు హైదరాబాద్ అంటే ఒకటే రేటు పెట్టేవాడు. ఈనాడు గ్రామ స్థాయి దాకా కూడా పోయి, మున్సిపాలిటీ స్థాయి దాకా కూడా పోయి, ఆ మున్సిపాలిటీలో ఉన్న ప్రైమ్ ఏరియా ఎక్కడుంది, ప్రైమ్ ఏరియా తర్వాత సెకండ్ స్టెప్ ఎక్కడుంది, థర్డ్ స్టెప్ ఎక్కడుంది అనేది విశ్లేషించి అధికారులు ఒక రిపోర్ట్ తయారు చేశారు. సైమల్టేనియస్గా థర్డ్ పార్టీ దాంతో కూడా చేపిస్తాము, అది కూడా ఎండ్ స్టేజ్లో ఉంది. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకొని చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా 1 by 1 ఆ సర్వే నెంబర్లు టాలీ సూపర్ ఇంపోజ్ చేసి దాంట్లో ఏదన్నా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసి సైంటిఫిక్గా ఉండే విధంగా ఈ అంటే ఇప్పటికే కార్డు వాల్యూని ఫైనల్ చేయబోతున్నాం. ఇప్పటికే చాలా అంటే మీరు ప్రకటించి చాలా డిలే అయింది, ఇంకా దీనికి ఎంత టైం తీసుకొని? అంటే శ్రీనివాస్ గారు, ఇక్కడ మనము గబగబ తప్పులు చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. ఏదో మాటలు చెప్పి కాలయాపన చేయాలన్నది కాదు. మనం ఏ సంస్కరణలు తెచ్చినా, ఏ చట్టం తెచ్చినా, ఏ ట్యాక్సైజేషన్ పెంచినా తగ్గించినా ప్రజలు హర్షించేటట్టు ఉండాలి. ప్రజలకి మంచి జరిగే రకమైన చట్టాలు కానీ ఈ ట్యాక్సైజేషన్ కానీ తేవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకా మ్యాక్సిమం పడితే ఈ కపుల్ ఆఫ్ డేస్, అది కూడా రైట్. మీది ఇంకొక శాఖ, అది కూడా చాలా కీలకం. ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ అయితే ఇందాక మీరు ధరణి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించిందో, డబుల్ బెడ్రూమ్ కూడా ఒకటి గద్దె దించడానికి అది కూడా ఒక ప్రధాన కారణం గత ప్రభుత్వం గద్దె దిగడానికి. కాబట్టి మీకు కూడా అది గుదిబండ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు గంపెడు, నిధులు దోషడే అన్నట్టుంది. నిజం, ఇది మటుకు నిజం. మేము ఇచ్చిన హామీలు ఆనాడు ఈనాడున్న ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆనాడు PCC అధ్యక్షులు కదా. అంటే ఎప్పుడన్నా కోర్ ముఖ్య నాయకులం అందరం గాంధీ భవన్లో కూర్చున్నప్పుడు అనుకునేది, రాష్ట్రంలో ఇవాళ ఇన్ని హామీలు ఇస్తున్నాం కదా, వీటిని మనం వీటిని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే డిబేట్ వస్తే, ఏ రోజు మేము లెక్కలేసుకున్నా ఆనాడు చెప్పిన అధికారులు కానీ ఆనాడు వాళ్ళు ఇచ్చే లీకులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక 3 లక్షల కోట్ల అప్పు ఉంది అనుకునేది. మీరు కూడా కేసీఆర్ నమ్మారు ధనిక రాష్ట్రం అంటే ధనిక రాష్ట్రం అని నమ్మలా, మహానుభావుడు చెప్పినా మేము నమ్మలేదు. కానీ ఒక 3 లక్షల కోట్ల అప్పు ఉంది అనుకున్నాం. తీరా మా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ప్రతి అంశంలో లెక్కలేస్తే తీస్తే తీవ్ర అది వచ్చింది ఏంటంటే 7,19,000 కోట్లు. ఈ 7,19,000 కోట్లు ఉన్నదని అసెంబ్లీలో వైట్ పేపర్ పెడితే ఆనాటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు అంటారు, ఓ సంపద కూడా మేము సంపద సంపాదించను 7,19,000 కోట్లతో అంటాడు. అంటే ఆ సంపద ఏడదాయాలను, ఆ బంగారపు గనులు ఏడన్నాయో మాకు చూపించట్లే. అయినా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతు రుణమాఫీ చేస్తున్నాను. ఇవాళ ఏదో కాకిగోల పెడుతుంది ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం
18,000 కోట్లు చేసి ఇంకా 13,000 కోట్లు చిల్లర చేయాల్సి ఉంది. అది వివిధ కారణాల చేత హోల్డ్ అయి ఉంది. అది మోర్ దాన్ 2 lakhs ఉన్నోళ్ళు కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, కొన్ని క్లారిటీస్ కానీ, లేకుంటే రేషన్ కార్డు దొరకని కారణంగా ఆధార్ కార్డుని ఫిక్స్ చేసే దాంట్లో కానీ, ఇలా డిఫరెంట్ రీజన్స్తో అది కూడా చేయబోతున్నాం. అదే పద్ధతిలో ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 33 జిల్లాల్లో సుమారు 18,50,000 ఇళ్ళు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టాం. దాన్ని తగ్గకుండా ఆనాడు ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఒక బెంచ్ మార్క్ని ఏర్పాటు చేశారో దాన్ని మా బెంచ్ మార్క్ని మేమే ఇంకొక మెట్టు ఎక్కే విధంగా ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పక్కా చేసి చూపిస్తాం. అంటే ఇక్కడ మళ్ళీ మీరు అన్నట్టుగా గతంలో కొంత ఇందిరమ్మ ఇళ్ళ సిస్టమ్ ఒకటి ఉండేది. బేస్మెంట్ వేసుకుంటే కొంత ఫండ్స్ రిలీజ్ చేయటం, లెంటల్ లెవెల్కి వెళ్తే కొంత, స్లాబ్ వేసుకుంటే కొంత అనే సిస్టమ్ని అడాప్ట్ చేశారు. ఆ రోజు స్టాచ్యురేషన్ సిచ్యువేషన్ అనే ఒక సిస్టమ్ పెట్టుకొని ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఒక బెంచ్ మార్క్ ఇందాక మీరు చెప్పారు. నిజానికి అది కొంతవరకు ఆనాడు రీచ్ అయింది. కొంతమంది 2-3 కూడా కట్టుకున్నారు, అది వేరే సంగతి అనుకోండి, అఫ్కోర్స్. కానీ మీరు ఆ రకంగా సిస్టాన్ని మీరు మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతారా? తీసుకొస్తే మీరంటే దానికి కావాల్సిన ఫండ్స్ని సమీకరించుకోగలుగుతారా? లేదా సెంట్రల్ ఇచ్చే ఫండ్స్ చాలా నామమాత్రంగానే ఉన్నాయి కదా. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రూరల్కి 72,000 ఇస్తుంది ఇంటికి, అర్బన్కి 1,50,000 ఇస్తామంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చినా అదే మహాప్రసాదంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో గొప్పలకు పోకుండా నిజాన్ని ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం ఏది పెట్టినా అదే మహాప్రసాదం అని తీసుకుంటుందే తప్ప గత ప్రభుత్వం లాగా మేము అట్లా కొట్లాడం బేసేజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిని వాడుతూ ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పామో మిగిలిన 4,28,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వమే భరాయించటమే కాదు, ఏవైతే ఆనాడు మొదటి విడతగా మేము 4,50,000 ఇళ్ళు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 3,500 చొప్పున మొదటి విడత శ్రీకారం ఈ దసరా లోపే మొదలు పెట్టబోతున్నాం. దీనికి నిధులు కూడా తల తాకట్టు పెట్టైనా, ఇది ఇందాక మీతో అన్నట్టు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, రోజుకి ఒక పూట పస్తుండైనా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు కట్టించే దాంట్లో ఈ క్యాబినెట్ కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఇది మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు, పేద కుటుంబాలకు, గిరిజనులు, గిరిజనేతరులు, నేను రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు అనేక చోట్ల ఆ పూరిళ్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి నా కళ్ళు కన్నీరు వచ్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. దానికి మంత్రిగా ఇవాళ నేనే వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా కాంబినేషన్లో మా క్యాబినెట్ కష్టపడి ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత 4,50,000తో పాటు రెండవ విడత అర్హులైన వాళ్ళు మిగులుతారు. వాళ్ళకి మళ్ళీ ఇళ్ల స్థలం ఇస్తాం, లేనివాళ్ళు ఉంటే ఇల్లు ఇస్తాం. ఇలా నిరంతరము ఈ రాబోయే 4.5 సంవత్సరాలలో మళ్ళా ఎన్నికలకి పోయే లోపు తప్పకుండా మా పాత బెంచ్ మార్క్ని అయితే క్రాస్ చేస్తాం. రైట్. అది ఇంకొక విషయం, పొలిటికల్గా వచ్చేటప్పటికి ఇటీవల కాలంలో మిమ్మల్ని మీ మీద వార్తా కథనాలు 1-2 పత్రికలు, మీడియా సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి. అంటే మీరు గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం వల్ల, లేకుంటే ఏమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఆ రకమైనటువంటి టార్గెట్కి గురయ్యారు? వాళ్ళకి నా మీద లవ్ ఎక్కువ. ఎందుకంటే గౌరవ MIUD మాజీ మంత్రివర్యులు 2-3 వేదికల మీద చెప్పారు. అంటే ఎదురుపడ్డప్పుడు క్లోజ్గానే ఉంటాం. సరే, వారొక పార్టీలో ఉన్నారు, ఇవాళ నేను ఒక పార్టీలో ఉన్నా. వారు ఆనాడు మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి, ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను. అంటే
ఈ పదవులు ఇవి శాశ్వతం కాదు. వారు అన్నట్లు శ్రీనివాసరెడ్డి మీ మంత్రి, రెవెన్యూ మంత్రి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది. ముందు మీ రెవెన్యూ మంత్రి ఇల్లు, మీ రెవెన్యూ మంత్రి తమ్ముడి ఇల్లు కొట్టిన తర్వాత మిగతా వాళ్ళతో కొట్టండి అంటే నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. మా అధికారులు, మా హెడ్ ఆఫ్ ది హైడ్రాకున్న రంగనాథ్ గారిని కూడా ఆదేశించిన. రంగనాథ్ గారు వాళ్ళు టైం అడిగితే మీరు టైం ఇవ్వండి, ఎన్ని ఎక్స్క్వేటర్లు కావాలంటే పట్టపొగలే వెళ్ళండి, నేను ఉండక్కర్లేదు. వాళ్ళు చెప్పినట్లు ఏదైతే వారికి సంబంధించిన పింక్ కలర్ టీవీలు, పింక్ కలర్ యూట్యూబులు, ఆటోబులు, పింక్ కలర్ పేపర్లు ఫ్రంట్ లైన్లో వేస్తున్నారో అది నిజము అయితే మంత్రిగా నేనుండే ఇల్లు కానీ లేకుంటే నా తమ్ముడికి సంబంధించిన ఇల్లు కానీ ఉన్నా కొట్టేయండి అని ఆర్డర్ ఇచ్చిన. వాళ్ళు ఇంతవరకు ఇగో మేము వస్తున్నాం, కొత్త టేపు కొనుక్కున్నాం, ఒక పక్క ఇరిగేషన్ మాజీ మంత్రి వర్యులు ఒక పక్క పట్టుకుంటాడు హరీష్ రావు గారు, నేను ఎంఐడి మాజీ మంత్రిని నేను ఒక పక్క పట్టుకొని కొలుస్తా వస్తామని చెప్తారేమని ఎదురు చూస్తున్నా. మరి రంగనాథ్ గారికి ఇంతవరకు వస్తున్నట్టు ఏం కమ్యూనికేషన్ ఇచ్చినట్టు లేదు. మర్చిపోతున్నారేమో అని మళ్ళీ మీరు నాకు గుర్తు చేశారు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్న వాళ్ళకి. కానీ అదొకటే మీ ఛానల్స్ మొత్తం ఏ ఛానల్ మీరు ఎంటకు పెట్టబోతారో పెట్టకపోండి, ఇంకా కావాలంటే వాళ్ళకి ఆతిథ్యం కూడా ఇప్పుడు నేను ఉండే ఇంట్లో ఇప్పిస్తా. మంచిగా భోజనం టైంకి వస్తే భోజనం పెడతా, ఉదయం పూట టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెట్టి నా ఇంటినే వెనక సామెత ఉండేది కదా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టమని, నా ఇల్లే సర్వే చేసి నన్నే ఆదర్శంగా తీసుకొని తప్పు ఉంటే కొట్టేయమని ఆదేశాలు ఇచ్చిన. ఇప్పటికైనా నేను ఇచ్చిన ఆదేశాలు ఒకవేళ నేను తెలుగులోనే మాట్లాడిన, తప్పు మాట్లాడలేదు. ఇప్పటికైనా మీ తొత్తులు, మీ ఎక్స్, వై, జెడ్, ఆర్టీబు, యూట్యూబు అన్నీ మీ ఛానల్స్, ఇంకా మీ పేపర్లు పనికొచ్చేయి పనికిరాని అందరిని తీసుకొని, ఇంకెవరైనా వస్తారంటే మిత్రులను కూడా తీసుకొని తప్పకుండా టీ టైంకి వస్తే నా దగ్గరే టీ తాగండి. కానీ మీరు ఒక్క కొట్టండి వచ్చి. హైడ్రాది ఎఫ్టీఎల్ఏ కాకుండా మీ ఆర్థిక లావాదేవీలు లేకుంటే మీ బిజినెస్లు వాటి అంటే నేను అనేది ఏంటంటే ఒక మనిషిని డీమోరల్ చేయాలి, ఒక మనిషిని బద్నాం చేయాలి అని ఏదైతే తాపత్రయపడుతున్నారో ఆ తాపత్రయపడి ఆ గుంటలో వాళ్లే పడతారని తెలుసుకోకపోవటం వాళ్ళ అవివేకం. చాలా రకాలుగా చాలా విధంగా నా కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు, లేకుంటే నా కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, లేకపోతే నా కుటుంబానికి సంబంధించిన నిజ జీవితంలో వాళ్ళు నడుస్తున్న నడక మీద ఏవైతే అనేక కామెంట్లు చేస్తున్నారు, ప్రతిదానికి వాళ్ళలాగా తొందరపడి సమాధానం చెప్పే రోజు స్పష్టంగా సమాధానం చెప్తా. తప్పు జరిగితే అది ఎవరు, నా తమ్ముడున్నా, నా కొడుకున్నా, నా భార్య ఉన్నా, ఎవరున్నా డెఫినెట్గా శిక్షకు వాళ్ళు అర్హులే. రైట్. అయితే ఇంకొకటి హైడ్రా సంబంధించింది, ఇది పులి మీద స్వారీ, ఇది మీరు ఎత్తుకున్నారు బాగానే ఉంది, కానీ ఇవాళ మీకు మెడకు చుట్టుకుంటుంది, దీన్ని వెనక్కి పోలేరు, ముందుకు సాగలేరు అనేటువంటి చర్చ విపరీతంగా ఉంది. అంటే ప్రజల నుంచి అప్రిషియేషన్ ఉన్నా ఇది చాలా లోతుకు పోయినటువంటి సబ్జెక్టు. 30-40 సంవత్సరాలుగా పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఆక్రమించుకున్నారు, ఇవంతా ఉన్నారు. దీంట్లో పేద మధ్యతరగతి వాళ్ళు కొంతమంది అయితే మీరు అన్నట్టు బడాబాబులు కూడా ఉన్నారు. బడాబాబులు అంటే పేదోళ్ళకి నుంచి రెస్పాన్స్ రావచ్చు, మీకు మంచి రెస్పాన్స్ రావచ్చు, కానీ పేదోళ్ళ దగ్గరికి పోతే మళ్ళీ నెగిటివ్ అవుతుంది. అంటే ప్రధానంగా మా కేబినెట్ కానీ మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ ఆలోచన ఒక్కటే, ఏదైతే ఈనాడు మేము కొట్టేస్తున్నామని చెప్తున్న స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయో, ఏదైతే చిన్న వర్షం పడ్డ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రాంతాలన్నీ నీటిమయం అవుతున్నాయో, వీటన్నిటినీ పరిరక్షించాలని అనేక సార్లు ఆనరబుల్ హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా ఆనాటి ప్రభుత్వాలకి సున్నితంగా కఠినంగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆనాటి ప్రభుత్వం వారి మెప్పు కోసం, వారి గొప్ప కోసం, వారి ఆర్భాటాల కోసం వాటన్నిటినీ విస్మరించింది. దీన్ని ఏదో ఒక దగ్గర మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు భగవద్గీతలో చెప్పినట్లు ఏదో ఒక దగ్గర ఏదో ఒక మహానుభావుడు మొదలు పెట్టాలి. ఆ మొదలుపెట్టిందే ఈ ప్రభుత్వం. డెఫినెట్గా ముందుకే కొన్ని విమర్శలు ఉంటాయి,
ఒక పని చేసేటప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. పొగడ్తలన్నీ నాయి, విమర్శలన్నీ మీయి అని ఈ కేబినెట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అట్లా వదిలేయం. విమర్శలు వచ్చినా పొగడ్తలు వచ్చినా ఈ ప్రభుత్వానిగా మాదే బాధ్యత. ఒకవేళ ఏదైనా క్షణ ఆవేశంలో ఎక్కడైనా మా అధికారులు ఏదన్నా తప్పులు చేసినా డెఫినెట్గా వాటిని సరిదిద్దుతాం. ఒకటైతే నిజం, ఏదైతే ఈనాడు కాకి గోల పెడుతున్నాయో అదే గొప్పని విర్రవీగుతూ ప్రధాన ప్రతిపక్షం అని చెబుతూ మాట్లాడుతున్న ఆ రాజకీయ పార్టీలకు చెప్తున్నా, మేము బేషిజాలకు పోయే మనుషులం కాదు. ఒకవేళ తెలియకుండా ఎక్కడైనా పొరపాటు జరిగితే మా సైడ్ జరిగితే సరిదిద్దుకుంటాం. కానీ ప్రతి దాన్ని ఒక రాద్ధాంతం చేయాలని, మంచిని మంచి జరిగింది అని మంచిని మంచి అని చెప్పలేని సంస్కారహీనంగా ఉన్న మీరు మట్టుకు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన అయితే చేసుకోవాలి. కానీ ఇక్కడ మూడోది, ఏదైతే కేవలం ప్రతిపక్షాలని టార్గెట్ చేసుకునే ఈనాడు ఈ హైడ్రా ప్రతిపక్షాలకు సంబంధించిన వారే ఇళ్ళు కొడుతుంది, లేకపోతే ఫామ్ హౌస్లు కొడుతుంది, లేకపోతే ప్యాలెస్లు కొడుతుంది అని చెప్తున్నారు కదా. అరే మొట్టమొదట కొట్టింది మా కేంద్ర మాజీ మంత్రివర్యులు పల్లవరాజు గారికి తమ్ముడిది స్వయాన. అవును, అంటే అక్కడ కూడా ఈ ప్రభుత్వం వెనకడికి వేయదు. నేను ఎందుకు ఛాలెంజ్ చేశాను? ఛాలెంజ్ అహంకారపూరితంగా చేయలే. నిజంగా నాది కూడా ఉంటే ఉన్నదని వారు భావిస్తున్నారు కదా, ఉంటే కొట్టమని నేనేదో ఉత్తుత్త మాటలు అనలే. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు నేను మాట్లాడిన ప్రతి మాటని గమనిస్తారు, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రతి మాటని వింటారు. అది ఈ చెవుని నీ చెవును వదిలేసేది కాదు, చెప్పే మాటకి కట్టుబడి ఉంటాం. ఇది ఉద్దేశపూర్వకంగానో ద్వేషపూరితంగానో ఏ వ్యక్తినో ఇబ్బంది పెట్టాలనో ఏ వ్యవస్థనో నష్టపెట్టాలనో ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. ఒక నిర్ణయం తీసుకున్నామంటే నిర్ణయం తీసుకోవటానికి ముందే పరిపరి విధాలు ఆలోచించి లాభ నష్టాల కంటే ముందు ప్రజల శ్రేయస్సు, పేదోడికి మంచి జరుగుతుంది అనుకున్నదే ఈ ప్రభుత్వం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వం కానీ చేసింది చెప్పుకోవడం కూడా చేత కాదు. వాస్తవం కాదా? ఇది నిజం. అంటే గౌరవ మాజీ టీం ఉంది, ఆ కుటుంబం ఉంది. వారు చెప్పిన మాయమాటలు అయితే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉన్న మేము ఎవరూ కూడా చెప్పలేం, చేత కాదు కూడా. చేసిందే చెప్పుకోలేము, ఇక మాయమాటలు ఆడి చెప్పగలుగుతాం. కానీ వాళ్ళ మీరు అన్నట్టుగా గవర్నమెంట్ వచ్చి 8 నెలల్లో ఏమవుతుంది, కానీ వాళ్ళ దాడి చాలా వేగంగా, చాలా ఒక రకమైనటువంటి బలంగా, వేగమే కాదు బలంగా కూడా చేస్తుంది. కానీ దాన్ని తిప్పికొట్టడంలో, మీరు చేసింది చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. దానికి బాధ్యులు మంత్రులు కూడా. అంటే వైఫల్యం ఏమీ చెందలేదు, కానీ ఒక మనిషి ఒక విషయాన్ని అనార్గళంగా 1 గంట సేపు చెప్తాడు వినసొంపుగా. ఇంకొక మనిషి అదే విషయాన్ని చెప్పిన దాన్ని 2 నిమిషాల్లో చెప్తాడు. అంటే ఈ గంట సేపు మంచి చేసిన దాన్ని చెడుగా చిత్రీకరించి చెబితే ఆ మనిషి వింటాడు అనుకుంటే, నిజంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి. అలా రాలేదే. అంటే ప్రజలు చాలా సూక్ష్మంగా ప్రతి విషయాన్ని పరిశీలించే, ఆలోచించే వారి నిర్ణయాలు ఉంటాయి అనటానికి నిదర్శనమే మొన్నటి ఎన్నికలు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కనీసం అద్భుతాలు ఈస్మాన్ కలర్లో మేము చూపించకపోయినా చేసిన ప్రతి పనిని ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ, పట్టణ ప్రాంతంలో అభిమానించే కాంగ్రెస్ నాయకులకి తెలియజేసే విధంగా ఈ ప్రభుత్వం చర్య అయితే చేపట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని ముఖ్య నాయకులతో కూడా నేను చర్చిస్తాను. కానీ క్లోజ్ చేస్తాను. ఇంకా ఇక్కడే 2 మాజీ మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన 2 మాజీ మంత్రులు మిమ్మల్ని ఉక్కిరిపిక్కిరి చేస్తున్నారు. కానీ ఇంతమంది మంత్రులు, ఇంత అధికార పార్టీ మంత్రులు ఉన్నారు, ఎంత పార్టీ ఉంది, కానీ
కౌంటర్ ఇవ్వలేకపోవటానికి కారణం వాళ్ళు చేసే ఆరోపణలో నిజం ఉందా, లేదు ఆ సమన్వయ లోపమా, ఏం జరిగితే మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ బలంగా ఎందుకు ప్రజల్లోకి పోతుంది అంటే? అంటే ఉక్కిరి బిక్కిరి ఇందాక మీరు అన్నట్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అన్నదానికంటే కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నామని వారు అనుకుంటున్నారు. మీరు కావట్లేదా? సమస్య లేదు. ఇగో ఈ అధికార పార్టీకి, గౌరవ మా ముఖ్యమంత్రి గారికి, మా క్యాబినెట్కి, మా శాసనసభ్యులకి ఒక క్లారిటీ ఉంది. ఏదో సమన్వయ లోపం అని అనుకుంటున్నారు. సమన్వయ లోపం కాదు. ఎక్కడ కనపడుతున్నట్టుంది శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఒప్పుకోవట్లేదు కానీ సమన్వయ లోపం ఉంది అనేది. నో, ఎందుకంటే నిత్యము ప్రతిరోజు ప్రతి క్యాబినెట్ మంత్రి డెఫినెట్గా ఆనాడులాగా నిరంకుశంగా క్యాబినెట్ మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదు. ఈనాడు ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎంత స్వేచ్ఛ ఉందో ప్రజలకు ఉన్నంత స్వేచ్ఛకు సమానంగా క్యాబినెట్ మంత్రులుగా మాకుంది. అంటే ఎప్పుడైనా ఆనాటి మంత్రులు వితౌట్ చీఫ్ మినిస్టర్ నోటీస్తో ఏ జిల్లాకన్నా పోయి ఏ ప్రెస్ మీట్ అన్నా ఏ విషయం గురించి అయినా చర్చించగలిగే ధైర్యం ఆనాటి మంత్రులకు ఉందా? కానీ ఈనాటి ఈ మంత్రులకి మా శాఖకు సంబంధించిందే కాకుండా ఏ ప్రాంతానికైనా పోతే స్థానిక సమస్యలు వేరే సెక్టార్ ఉన్నా క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి ఆ సంబంధిత మంత్రితో అక్కడ నుంచే మాట్లాడి వాటికి ఆదేశాలు జారీ చేసిన సందర్భాలు అనేక మంది మంత్రులకి కోకొల్లలు ఉన్నాయి. ఈనాడు ఈ ప్రభుత్వంలో ప్రతి జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి ఒక ఇన్ఛార్జి మంత్రిని కూడా వేసుకుంది ఈ ప్రభుత్వం. అంటే పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి గారికి అన్ని శాఖలు చెప్పడం కష్టం. ఆ మంత్రి శాఖే ఆ మంత్రికి కాదు, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రికి ఫుల్ పవర్స్ ఇచ్చి ఆ జిల్లా అభివృద్ధిని తన సొంత శాఖతో పాటు అన్ని శాఖలని పూర్తి నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఈనాడు ఈ ప్రభుత్వంలో క్యాబినెట్లో మా మంత్రులకి ఇవ్వటం జరిగింది. కానీ ఆరంభ సూరత్వమే, చర్యలు ఏమీ లేవు. మీరు ఫోన్ ట్యాపింగ్ అన్నా, లేకుంటే ఇంకో కాళేశ్వరం అన్నా, విద్యుత్ ఒప్పందాలన్నా ఏదో కమిషన్లు వేసి తూతు మంత్రమే తప్ప ఏమీ లేవు. ఆరంభ సూరత్వమే ఎక్కువ ఉంది అని ప్రజలు అనుకుంటున్నారా? మా శ్రీనివాస్ గారు అనుకుంటున్నారా? అనుకుంటున్నా. మీరు పర్యటించినప్పుడు కూడా మీకు కూడా వచ్చుంటాయి కదా. అంటే ఇక్కడ మీరు కానీ యావత్ తెలంగాణ ప్రజలు కానీ గమనించాల్సింది ఒకటి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ క్యాబినెట్ మంత్రులను కానీ, ఈ ప్రభుత్వం కానీ ఏ ఒక్క వ్యక్తి మీద ఉద్దేశపూరితంగా, కక్షపూరితంగా ఏ తప్పుడు నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోవద్దు అనేది మొదటి లక్ష్యం ఈ ప్రభుత్వం యొక్కది అని ఏ కమిటీలు అయితే మీరు అన్నారు, అది కాళేశ్వరం మీద వేసినా, విద్యుత్ మీద వేసినా, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ మీద వేసినా, ధరణి మీద వేసినా, ఇంకొకటి వేసినా అంతా అక్యూములేట్ అవుతుంది. పేజీలన్నీ కూడా ఒకటే పుస్తకంలోకి వస్తున్నాయి. వచ్చిన తర్వాత వీటి లాస్ట్ సమరీ ఏదైతే ఉంటుందో సమరీ అయితే పర్ఫెక్ట్గా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తుంది. కానీ మీ పోలీసులు అమెరికా పోయి ప్రభాకర్ రావును పట్టుకురావడానికి ముందే కేటీఆర్ అమెరికా పోయి ఎంతో కలిసి చాలా విషయాలు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది శ్రీనివాస్ రెడ్డి గారు. సో దానికి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో, అమెరికాలో ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న వెనక ఒక అది పౌరాణికంగా ఒకటి ఉండేది కదా, 7 సప్త సముద్రాల అవతల ఉన్న మాయల పకీర్ ఉంది కదా స్టోరీ. అక్కడున్న టైం వచ్చినప్పుడు అన్నీ ఆడికి వస్తాయి సార్, అడిగిపోతాయి. కానీ ఇంకొకటి లాస్ట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే అధికారులు, కొంతమంది అధికారులు, అందరూ కాదు కానీ కొంతమంది అధికారులు ఎవరైతే వాళ్ళతో తప్పులు చేయించారా, లేకుంటే వాళ్ళకి తప్పుడు సూచనలు సలహాలు ఇచ్చారా, ఏమైనా చేశారు, అదే అధికారులు ఇప్పటికీ కొనసాగటం మీద కూడా ఒక కొంత చర్చ ఉంది. అది నెగిటివా పాజిటివా ఏదైనా కానీ ఆ చర్చ అయితే నాకు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లాట్ఫామ్స్ మీద నేను కూడా విన్నా. మనిషి తప్పు చేయటం సర్వసాధారణమని 1-2 సార్లు మనం ఉపేక్షిస్తాం. ఆనాటి అధికారులు ఇప్పుడు కొన్ని శాఖల్లో అయ్యే అధికారులు ఉన్నారు. అంటే అధికారిగా ఆనాటి ప్రభుత్వానికి అనుసైగల్లో తను చేసిన కొన్ని ఇచ్చిన సూచనలు సలహాల మేరకే ఈనాడు కొన్ని మనం డిగ్ చేస్తున్నాం. వీరి పాత్ర దాంట్లో కొంత ఉంది.
ఉన్న అధికారికి తప్పకుండా ముందే చెప్పినాం, నువ్వు కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి అని. తప్పని తేలే దాంట్లో నీ పాత్ర ఉన్న డెఫినెట్గా ఆ తప్పులో నీ షేర్ నీకు తీసుకోవాలి కదా. ఇత్తు ఇంట్రెస్ట్తో నువ్వు బేర్ చేయాల్సి వస్తుందని చెప్పినాం. నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పడం కాదు, క్యాబినెటే చెప్పింది. అధికారుల విషయంలో ఉన్నదే మనకి లిమిటెడ్ అధికారులు. ఈ లిమిటెడ్ అధికారులు పబ్లిక్ పర్స్పెక్షన్ అట్లా ఉండట్లేదు. మన ఇప్పుడు మీరు ఒక అధికారంలో ఉన్న తప్పకుండా వాళ్ళకి మీరు చెప్పింది మంచి సూచన. కొన్ని మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది, వాటిని కూడా సరిచేసే ఆలోచన. ఎందుకంటే మీరు ఉదాహరణకి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ పైరవీ చేసుకుంటేనో, ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనో, ఏ ఇతరత్ర కారణం చేత ఈనాడు పోలీస్ వ్యవస్థలో కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, ఐఏఎస్ కానీ, ఇంకా ఇతరత్ర శాఖల్లో కీ పొజిషన్లో ఉన్న అధికారులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ క్యాబినెట్ కానీ వాళ్ళని ఆ స్థానాల్లోకి వేయలే. గత ప్రభుత్వంలో ఎలిజిబుల్ ఉండి స్టఫ్ ఉన్న ఈ బ్యూరోక్రాట్స్ని వారి మాట వినని వాళ్ళని తీసుకెళ్ళి సైడ్ పెట్టారు. అర్హులైన క్యాపబుల్ ఉన్న ప్రతి ఒక్క అధికారిని ఈ ప్రభుత్వం ఈనాడు ఒక ఉన్నతమైన అట్లా కూర్చోబెట్టుకుంది. అదే రకంగా వాళ్ళ చెంచాలుగా అంటే ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయటం తప్పు అనను, దానికి ఒక లిమిట్ ఉంటుంది. బిహాండ్ లిమిట్ ఉన్న వాళ్ళని శిక్ష వేసినాం. ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తప్పు ఎవరు చేసినా శిక్షకు అర్హులు. అది అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు, మాజీలు కానీ, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ. తప్పు చేసి నేను తప్పుకున్నాను, అయిపోయింది, నేను బయటపడ్డది నా పెండం అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళు కలే. రియల్ సినిమా సెకండ్ పార్ట్ ముందు ముసలి పండుగ అంటారు. రాబోయే కపుల్ ఆఫ్ డేస్లో మీరే చూస్తారు. కానీ ఒక మాట కేటీఆర్ అన్నాడు, మళ్ళీ మీ అధికారంలోకి వచ్చాక సెక్రటరియట్ చుట్టూరు ఉన్న చెత్తని తీసేస్తాం. పరోక్షంగా బహుశా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా సీరియస్ కామెంట్ చేసి, అది వారి సంస్కారం. అప్పటిదాకా 5 సంవత్సరాల దాకా కూడా కాదు. మొన్న ప్రజలందరూ ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పరచుకున్న మొదటి నెలలోనే ఈ ప్రభుత్వం కూలబెడుతున్నాం మేము, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని పగటి కళ్ళ కన్నవారు వీరంతా. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ఇప్పుడు కొత్తగా క్యాసెట్ ఏంటంటే, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల తర్వాత. అంటే నేను అహంకారంతో చెప్పటంలే, అతిగా ఆలోచించి కూడా చెప్పటంలే. ఏదైతే ఆ గౌరవ మాజీ మంత్రివర్యులు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం కళ్ళగంటున్నారంటారా అని ఏదైతే పదం అంటున్నారో, అది ఆ కళ కళలానే ఉంటుంది. లాస్ట్ కామెంట్, కవిత బెయిల్పై మీ కామెంట్. సో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని ఆనాడు వారు అధికారంలో ఉన్నప్పుడు చేశారు. వీరు అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఆనాటి మంత్రులు కానీ, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, అనేక వేదికల మీద మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సబ్జెక్టుకి సంబంధించిన సబ్జెక్టు గురించి వారు కామెంట్ చేసింది మనకి తెలియంది కాదు. ఆ చీకటి ఒప్పందాలేంటో బయటకు చూపించమని, గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీలో మీకు వచ్చిన ఓటు శాతం ఎంత, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఓటు శాతం ఎంత, ఈ ఓటు శాతం డ్రాస్టిక్గా పడిపోవటానికి కారణం కవిత బయటికి రావటానికి లింకు ఉందా లేదా అని సూటి ప్రశ్న అనేక వేదికల మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. వీరు రాత్రి ఒప్పందాల్లో సందకాడ అనేక వేదికల మీద చాటుగా ఈనాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో వీరు జరిపిన రాయబారం మీద కూడా గౌరవ మా కేబినెట్ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇంకా కొద్ది రోజులుంటే వారి బంధం, ఆ ఫెవికాల్ బంధం ఏందో నా నోటితో నేను చెప్పకుండానే బయటకు వస్తుంది. రైట్. లాస్ట్గా మీరు బిగ్ టీవీ ద్వారా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? దానికి ముందుగా ముగ్గురు ఏ జిల్లాలో వెళ్ళినట్టుగా ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాకు ఉన్నారు. సమన్వయం కొరవడింది అనే విమర్శని స్వీకరిస్తారా? అంటే ప్రతిపక్షం వాడికి అంతా కూడా విమర్శలాగానే కనిపిస్తుంది.
స్వపక్షంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇది పవర్ షేర్ చేసుకునే దాంట్లో వారు విమర్శగా తీసుకుంటాం, మేము అది పాజిటివ్గా తీసుకుంటాం. ఓకే. అలా సమన్వయం లోపం అన్నది ఈ ప్రభుత్వంలో కానీ మా జిల్లాలో కానీ ఉండదు, ఉండబోదు. రైట్. బిగ్ టీవీ ద్వారా చివరిగా మీరు తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ప్రముఖులకి, మేధావులకి చెప్పదలుచుకున్నది ఒకటే. గతంలో పరిపాలించిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చి 8 నెలలు రాకముందునే ఏవైతే ఆరోపణలు ఆక్షేపణలు చేస్తూ వారు చేసిన తప్పులన్నీ ఈ ప్రభుత్వం చేసిందని చూపిస్తూ నోటితో ఆ తప్పుల్ని, గతంలో వారు చెప్పిన తప్పుల్ని, చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవాలని తాపత్రయం పడుతూ ప్రజలని మభ్యపెట్టాలని, అది యువతను కానీ, రుణమాఫీ విషయంలో రైతన్నలను కానీ, ఇతరత్ర మహిళలను కానీ రెచ్చగొడుతూ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయితే 8 నెలల్లోనే మేము 5 సంవత్సరాల్లో చేయాల్సిన పని అంతా చేయలేకపోయామని, వారు 10 సంవత్సరాలలో రైతు రుణమాఫీ సుమారు 14,000 కోట్లు ఇస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఒక 25 రోజుల కంటిన్యూటీ పీరియడ్లోనే 18,000 కోట్లు ఇచ్చి ఇంకా 13,000 కోట్లు ఇవ్వటానికి ప్రిపేర్గా ఉన్న దాన్ని ఒక రాజకీయ లబ్ధి కోసం ఏదైతే వాడుతుందో ఇది యావత్ తెలంగాణ ప్రజలు, రైతన్నలు గమనిస్తున్నారు. మీరు వివేకవంతులు, రెచ్చగొట్టేదానికి మీరు రెచ్చపోవాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి ప్రభుత్వం, దళిత గిరిజన మైనారిటీల ప్రభుత్వం, రైతన్నల ప్రభుత్వం, యువత ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం. ఇచ్చిన ప్రతి మాటని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చుదని ఈ బిగ్ టీవీ ఛానళ్ళ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారంటున్న మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, బీఆర్ఎస్ బీజేపీల బంధం త్వరలో బయటపడుతుందని, ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తుంది బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.